వెల్కమ్ టు పీవీఐ న్యూస్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మాచలపట్నంలోని జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు అభినందనీయమని తహసీల్దార్ కిరణ్ కుమార్ అన్నారు. విద్యార్థిని ఎస్కే సమీర 596 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. అలాగే మరో 33 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎంఈఓ సురేష్, హెచ్ఎం షకీనా ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన మాచర్లకు సంబంధించినటువంటి పిల్లలు, మన స్టూడెంట్స్, మన పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మనకి స్టేట్ సెకండ్ ర్యాంక్ 596 కదా, 596 షేక్ సమీరా అనే పాప. మరి ఇంతకుముందు మనకి గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే ఆలోచించేవాళ్ళు, కానీ ఈరోజు అందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా లేవని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. బిల్డింగ్స్ కానీ, తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఐఎఫ్ఈ బోర్డ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మన టీచర్స్ అందరూ కూడా చక్కగా చెప్పారని చెప్పేసి దానికి ఇదే నిదర్శనము. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ఎలాంటి అనుమానం కానీ సంకోచనాన్ని పెట్టుకోవడానికి లేకుండా వీళ్ళందరూ కూడా నిరూపించారు, చేతి తిరగ రాశారు. వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లల కన్నా కూడా నేను ఈ విషయంలో తల్లిదండ్రులని, అదేవిధంగా మెయిన్ టీచర్స్ని అభినందిస్తున్నాను. వీళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇంటి దగ్గర ఉండేటువంటి సమయం కంటే టీచర్స్ తోటి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా తమ పిల్లలాగా భావించి చక్కగా విద్యాబుద్ధులు అన్నీ కూడా చెప్పారు. కాబట్టే అంత స్కోర్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఒకసారి అమ్మాయికి, సమీరాకి కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరు పిల్లలందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక నుంచి ఇంకా మంచి మార్కులు ఇంకా తెచ్చుకునే విధంగా మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఇంకా కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇంకా మంచిగా ప్రయత్నం చేసి, అదేవిధంగా ఈ స్పిరిట్ మన టీచర్స్ అందరూ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మార్కులు వచ్చే విధంగా పిల్లలందరూ కూడా ప్రోత్సహించాలని మా సైడ్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన కోఆపరేషన్ కావాలని నేను ఎనీ టైం మీకు అందరికి అందుబాటులో ఉండి, పిల్లలకు కానీ టీచర్స్ కానీ అందుబాటులో ఉండి మీకు కోఆపరేట్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ నిన్న ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే మాచర్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించిన షేక్ సమీరా 596 మార్కులు సాధించి మా రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఆ పాపని నిన్న కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లాగే డిఆర్ఓ గారు, డిఓ మేడం గారు అందరూ ఆ పాపను సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ పాపని ఆర్డీఓ గారు, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారి సమక్షంలో మరలా సన్మానించడం జరిగింది. మరి బాలికల పాఠశాల కార్పొరేట్ పాఠశాలలను మించి 596 మార్కులు ఈరోజు సాధించి గర్వంగా పల్నాడు చరిత్రలో ఇది ఒక రికార్డ్ బ్రేక్. ఇది 596 మార్కులు రావడం, దీన్ని మేమంతా మా డిఓ మేడం గారు, మా విద్యాశాఖ అధికారులు మేమందరం దీని పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఉపాధ్యాయులు చేసినటువంటి కృషిని మేము అభినందిస్తున్నాం. అట్లాగే హెచ్ఎం గారి కృషిని మేము అభినందిస్తున్నాం. ఈ పాఠశాలలో మొత్తము 25 సెక్షన్లకు గాను 1000 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఉంటే ఆల్రెడీ 980 మంది విద్యార్థులు అడ్మిషన్స్ అయినాయి. ఇక 20 అడ్మిషన్లు మాత్రమే ఇవ్వగలుగుతాము. కాబట్టి నో అడ్మిషన్స్ బోర్డు కూడా పెట్టే ఆ పరిస్థితి ఈ పాఠశాలలో ఉంది. ఎందువల్లంటే ఇక్కడ 20 ఐఎఫ్పీలు ఉన్నాయి. ఐఎఫ్పీల ద్వారా బోధన జరుగుతూ ఉంది. అట్లాగే ఎన్ఎంఎంఎస్కి సంబంధించి జిల్లాలోనే ఈ పాఠశాలలో ఎక్కువ ఎన్ఎంఎంఎస్ సీట్లు, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఎక్కువ మంది విద్యార్థులు రావడం జరిగింది. అట్లాగే ఆడపిల్లలు తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి కుట్టు కేంద్రాన్ని కూడా ఇక్కడ నడపడం జరుగుతూ ఉంది. అట్లాగే వీళ్ళందరికీ బూట్లు, బెల్టులు, టైలు, పుస్తకాలు, నోట్ పుస్తకాల, మిడ్ డే మీల్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా, కార్పొరేట్ పాఠశాలలో డబ్బులు వృధా చేసుకోకుండా తల్లిదండ్రులు ఒక్క నయా పైసా లేకుండా కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను ఇక్కడ సాధిస్తున్నాం. కాబట్టి మీరు డబ్బులు నష్టపోకుండా సాధించడము, హైయెస్ట్ ర్యాంక్ స్టేట్ లెవెల్లో మరి ర్యాంకు సాధించడం జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థులకి సంబంధించినటువంటి ఎండిఎం, పౌష్టికాహారము, ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అదే సాధించి మరి జాబ్ సంపాదించడము. అటువంటి క్వాలిఫైడ్ టీచర్ అయితే కానీ ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ లో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ యొక్క స్కాలర్షిప్. నేను మాచర్ల గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎంని. మా పాఠశాలలో 167 మంది విద్యార్థినులు 10th క్లాస్కి అపేర్ అవటం జరిగింది. అందులో 500 పైబడిన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 32 మంది ఉన్నారు. అంటే ప్రతి 5గురికి ఒకళ్ళు 500 సాధించారు మార్క్స్. స్కూల్ టాప్ వచ్చేసి 596, అంటే 600 కాను 596 మార్కులతోటి స్టేట్లోనే సెకండ్ ర్యాంక్లో మా యొక్క పాఠశాల నిలవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క స్కూల్ సెకండ్ 586 మార్కులతోటి సెకండ్ నిలవడం జరిగింది. థర్డ్ వచ్చేసి 2 విద్యార్థులు పొందారు 581 మార్కులతోటి. ధరణి, సుధీష్ణ అని 2 విద్యార్థులు పొందారు. 550 పైబడిన మార్కులు 18 మంది విద్యార్థులు సాధించారు. ఇట్లా ప్రతి అంశంలో కూడా మా పాఠశాల అన్ని రంగాలలో విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఇస్తూ ఉంది. వొకేషనల్ అంటే కుట్ల కేంద్రం కూడా మేము ఏర్పాటు చేసి అది జస్ట్ ఒక స్కిల్గా వాళ్ళకి ఉండటం కోసం ఆ యొక్క శిక్షణ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి ఎండిఎం ప్రభుత్వం అందించేటటువంటి నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మేము అందించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు కూడా పిల్లలకి అందుతున్నాయి. బూట్లు కానీ, బెల్టులు కానీ, యూనిఫామ్ కానీ, ఉచిత పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారు మా యొక్క పిల్లలకి అందించడం జరుగుతుంది. వాటన్నిటిని పొంది మంచిగా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యాబుద్ధుల్ని మేము విద్యార్థులకి నేర్పించడానికి నిదర్శనం ఇదేను ఈ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి రిజల్ట్. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్లో కూడా ప్రతి సంవత్సరం మాకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా అన్ని రంగాల్లో మా యొక్క బాలికోన్నత పాఠశాల ముందుకు వెళ్తూ ఉంది. మా యొక్క సిబ్బంది టీచర్స్ అందరి యొక్క సమిష్టి కృషి, అదేవిధంగా నా యొక్క శ్రమ, అదేవిధంగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క మండల విద్యాశాఖ అధికారి గారు శ్రీ అలి సురేష్ గారి యొక్క శ్రమ అన్నీ కూడా ఇక్కడ కలిసి మాచర్ల పట్టణంలో బాలికోన్నత పాఠశాలని చాలా ముందుకు మేము నడిపిస్తూ ఉన్నాము. డిపార్ట్మెంట్కి కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి ప్రవేశపెట్టినా కూడా అన్ని రంగాల్లో అంటే టాలెంట్ టెస్టుల్లో కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్లో కానీ, కల్చరల్లో కానీ ప్రతిదీ కూడా మేము జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కూడా వెళ్తూనే ఉన్నాం. చెకుముకి టాలెంట్ టెస్టుల్లో కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్లో కావచ్చు, చిత్రలేఖనాల్లో కావచ్చు, ప్రతి దానిలో కూడా మా యొక్క విద్యార్థులు ముందంజలో ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. 32 మంది విద్యార్థులు మరి మార్పు సాధించడం జరిగింది. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్. మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్, హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచర్ల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం, గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన, మాచర్ల. సంప్రదించవలసిన సెల్ నెంబర్ 8978930172 మరియు 9398124690. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్
8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.